సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. బాధపడకే ఓ మడ ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతుంది లేవే. ఇంకేం దొరుకుతుందండి? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టడం. నా మౌన వ్రతం కాస్త గంగలో కలిసిపోయింది. ఆంజనేయ విగ్రహం. అమ్మా మామయ్య గారు ఉన్నారా? అందరి అడ్రస్ కనుక్కోవడానికి ఐఎమ్ నాట్ ఏ పోస్ట్ ఆఫీస్. ఎవరు? దాసా? నమస్కారం బాబు. ఏమిటి విశేషం ఈవేళ పడిచావు? ముందు ఈ శుభవార్త తమ చెవిని వేసి వెళదామని. ఏమిటయ్యా? ఇంత తొందరలో ఇలా కలిసి వస్తుంది అనుకోలేదు బాబు. మా లక్ష్మికి సంబంధం నిశ్చయం. ఏమిటి? లక్ష్మికి సంబంధం నిశ్చయమైందా? అవును బాబు, ఏదో మాకు తగిన సంబంధం. చాలా సంతోషం దాసు. లక్ష్మి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది. అంతా తమ ఆశీర్వాదం. చాలా పాతదయ్యా. ఏమిటో మీరు అంతకన్నా ఏం జరగలేదు, వాళ్ళ కాడలేదు. సరే, ఈ రెండింటికి కలిపి 5 రూపాయలు ఇస్తాను. సరే. ఓ నమస్కారం అండి. నువ్వేమిటి? ఏం మా కొట్లో పొట్లాలు కట్టడానికి లేవనుకుని తెచ్చావా? అయ్యో నిద్రమొహం. ఓటి పైగాను ఏదో పావునో తేలో చూసి అడిగి తచ్చినట్టు వస్తున్నావు. 3-3.5 కొన ఉండదు. ఇది చూడబ్బాయి, 1.5 ఉంటుంది ఇది. ఇందులో మట్టి మధ్యాహ్నం అంతా ఖరీదు పోగా 1/2 మిగులుతుంది. ఓ 5 రూపాయలు ఇస్తాను, ఇష్టమైతే తీసుకెళ్ళు. అంతేనా? అంతే, కాకపోతే పట్టుకెళ్ళవయ్యా. సరే ఇవ్వండి. ఇదిగో 25 రూపాయలు. 10, 15, 20, 25 చూసుకున్నా. వెళ్ళు. పాపాయమ్మా, ఏమిటి దాసు ఒట్టి చేతులతో వచ్చావు? ఏం గిట్టుబాటు కాలేదా? అది కదమ్మా, అమ్మాయి పెళ్లి నిశ్చయం అయింది. సంతోషం. ఒక పెద్ద బరువు దింపుకుంటున్నావు అన్నమాట. అవునమ్మా, మీ దగ్గర దాచుకున్న డబ్బు ఇప్పిస్తే కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాను. అయ్యో మా డబ్బి ఏమిటమ్మా? ఏం చెప్పండి దాసు? ఏం జరిగింది పాపాయమ్మా? ఏమీ లేదు. నువ్వు అడిగిన సమయానికి నేను 3 రోజుల దాకా ఇంట్లోకి వెళ్ళడానికి వీలు లేకపోతుండే బాధపడుతున్నాను. అయ్యయ్యో, అయ్యో మరి ఎలాగమ్మా? పెళ్లి 4 రోజులే ఉంది. అబ్బో, ఇంకా 4 రోజులు టైం ఉంది కదయ్యా. నీ తొందర బంగారం గాను. మిగతా పనులు చూసుకో. నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ డబ్బు ఇస్తాను. చూడు, అనవసరం ఆర్భటాలు ఒక ఏదో తక్కువలో కుదుమట్టంగా పెళ్లి చేసుకో. అంతకంటే చేయడానికి నాకు మాత్రం శక్తి ఎక్కడుందమ్మా? అది సరేలే, ఆ మిగతా డబ్బు ఏమైనా ఉంటే అల్లుడి చేతుల్లో కూతురు చేతిలో పెట్టుకో. అలాగే. వెండి. ఏమిటయ్యా? ఏం లేదమ్మా, బుధవారం పొద్దున్నే వచ్చేస్తాను. కొంచెం ఆ డబ్బంతా లెక్క చూసి సిద్ధంగా ఉంచితే. ఈ అనుమానం మీద నిప్పులు పోయా. ఒకవేళ నువ్వు నా దగ్గర డబ్బు దాచకపోయినా లక్ష్యం పెళ్లి చేస్తున్నావు అంటే నా సొంత డబ్బులంతా తీసిజంటయ్యా. అలాగే అమ్మా, అంత మాత్రం అభిమానం ఉంటే అంతే సార్. ఏం పర్వాలేదు, వెళ్ళరా. ఒక్కడ చూసుకోవాలని పొల్లు తొందరగా వెళ్ళి చేసుకో. ఇచ్చాడు పాపం. ఏమిటి లక్ష్మి ఈ పని? ఇవన్నీ చూసుకోవడానికి నేలేను. ఎవరు చేస్తే ఏముంది లేదయ్యా. ఇప్పుడే ఇంత అలసిపోతే ఎట్లా? పెళ్ళయ్యాక చాలా పనులుంటాయి చూసుకోవద్దయ్యా. ఏమిటిది ఇలా వచ్చారు? నేను ఇప్పుడే పాట పాడలేదే. కొత్త పెళ్లి కూతురివి, ఎలా ఉంటావో చూడాలనిపించింది. అన్న ఇంట్లో లేరు, ఏమన్నా చెప్పాలా? గుమ్మడికాయ మా నాన్నగారు గుమ్మడికాయ అవి ఇచ్చిరమ్మన్నారండి. నిజంగా ఇచ్చిరమ్మన్నారా, లేక మీరే కావాలని వచ్చారా? అబ్బో, చాలా తెచ్చావే. కొన్నావా బాబు? లేదండి, మా తోటలో కాసాయి. ఇన్నేం చేసుకోం బాబు, ఏదో ఒక్కరోజు పెళ్లి. కూర్చో బాబు. ఒకరోజైనా నీ పెళ్లి ఘనంగా జరగాలి లక్ష్మి. దాస్ గారు లేరా అండి? లేరండి. అవును, ఇదేం ప్రశ్న? దాస్ గారిని ఇందాక నీగా చూశాను. అయినా శ్రావణ మాసంలో పెళ్లి ఏమిటండి? వర్షాలు కదా. వర్షాలైతే పెళ్లిళ్ళు చేయకూడదా? బాగుందండి. లక్ష్మి, రేపు కళకాళ్ళంతటినీ నీతో పాటే తీసుకుపోతావు కదా. అలా ఉన్నారే, మీకు బాధగా ఉందా నా పెళ్లి కావడం? పెళ్లి ఎన్ని గంటలకండి? 8ంటికి. మరో 24 గంటలు. ఆ తర్వాత ఇక్కడికి ఎలాగూ రాలేను. అంతవరకు
ఇక్కడ ఏదైనా పని ఉందా అండి? మీరు చేసే పనులే ఉంటాయి. అంటే పందిరి వేయటం అది పందిరి వేసేసారు కదా. పోనీ ఇంకేదైనా పని ఉంటే చెప్పు లక్ష్మి, రోజంతా ఇక్కడే ఉంటాను. ఇదిగో బాబు. ఏం పని అండి? పని ఏమిటి బాబు? పెళ్లి పనులు ఏమైనా ఉంటే చెప్పమంటున్నారు అత్తయ్య. మీరు చేసే పనులే ఉంటాయి బాబు. ఇంత అభిమానం చూపెడుతున్నారు చాలదు. అభిమానానికి ఏముందండి, ఏదో ఒక ఊరు వాళ్ళం. ఏమైనా ఉంటే మాత్రం చెప్పండి. అలాగే. దీవించే తాహత నాకు లేకపోయినా నువ్వు కలకాలం సుమంగలిగా వర్తిల్లు లక్ష్మి. దీవించడానికి తప్పకుండా వస్తారు కదా. వస్తానండి. పెళ్లికి తప్పకుండా రావాలి బాబు. ఓ కానీ లక్ష్మి, పెళ్లి చూసేందుకు కాదు, ఆ అదృష్టవంతుడు ఎవరు ఆయన్ని చూసేందుకైనా వస్తాను. రెండు దోశలు సుబ్బాయి గారికి. రెండు దోశ. ఏం దాసు ఎండను పడి వచ్చావు? అదేనమ్మా, ఇవాళ రమ్మన్నావుగా డబ్బు తీసుకెళ్ళటానికి. ఏ డబ్బు? నీకేమన్నా మర్చిపోయిందా దాసు? ఎండను పడి వచ్చావు కదా, పైత్యం చేసి ఉంటుంది. వెళ్ళు వెళ్ళు. పాపాయమ్మా, ఏమిటమ్మా నువ్వు అనేది? 900 దాకా ఉంటుందని నువ్వేగా లెక్క చెప్పావు. పూటకి టికానా లేని వాడివి, ముష్టెత్తుకుని వాడివి. ఒకటా రెండా 900 రూపాయలు. అమ్మో అమ్మో, నువ్వు నా దగ్గర దాచుకున్నావా? పాపాయమ్మ, నన్ను అన్యాయం చేయవకమ్మా. నా ఒక్కగానొక్క బిడ్డ పెళ్లి కోసం దాచిపెట్టుకున్న డబ్బు తల్లి. విన్నారా విన్నారా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా బాబు, నా మాట నమ్మండి. అమ్మో అమ్మో, ఆ నోరు లేని దేవుడి మీద తోచేస్తాడు. ఇంకా నేనేంటున్నా? పాపాయమ్మ, ఇంత మోసం చేస్తావా? నీ మొగుడి దగ్గర నీ దగ్గర నా డబ్బు దాచిపెట్టుకోలే? విన్నారు మేడే విన్నారా? ఇప్పటిదాకా నా దగ్గరే డబ్బు దాచుకున్నాడు. ఇప్పుడు చచ్చాను ఒకవేళ నా మొగుడు దగ్గర దాచుకుంటున్నాడు. తప్పు తప్పు, చాలా తప్పింది. కావాలంటే 150 అడిగి తీసుకెళ్లి కూతురు పెళ్లి చేసుకో, వడ్డీ లేకుండా ఇస్తాను. అంతేగాని ఇలాంటి అభాండాలు వేయడం నీకు ముట్టి కాదు. కళ్ళు ఎర్రచేసి డబ్బా ఇస్తాను మాత్రం ఇస్తాననుకున్నావుటయ్యా? నా డబ్బు నాకు ఇస్తేనే కానీ నేను నీ గుమ్మం దగ్గర. అయ్యో అయ్యో, ఆడకు డబ్బు దౌర్జన్యంగా కాచాలనుకుంటున్నావా? అయ్యో అయ్యో అయ్యో, తప్పేశాను. ఏం భయపడు పాపాయమ్మ, పోలీసులు పిలిపించి వాడిని వస్తాగా. తెలుసుకో, పోలీసులు కాదు, ఆ దేవుళ్ళే పిలుచుకో. నాన్న ఇంకా రాలేదే? ఏ తొందరగా వస్తే తొందరగా పెళ్ళైపోతుందరా? రండి బాబు రండి, కూర్చోండి. ఇక్కడ మర్యాదలు సరేనమ్మా, వచ్చి అరగంట అయింది. అక్కడ విడుదల ఆలనా పాలనా లేదు. మా గతి ఏం కావాలని? అసలు మగ పెళ్లి వారం అనే ఖాతర ఏమైనా ఉందా అని. అన్నయ్య ఎక్కడ లేరా బాబు? ఇది ఇక్కడ లేడా? ఇప్పుడే వచ్చేస్తారు, కూర్చోండి. ఎప్పుడమ్మా? ముహూర్తం కాస్త దాటిపోయిన తర్వాత. క్షమించండి బావగారు, కొంచెం ఆలస్యమైంది. ఏమిటి ఓం ప్రథమంగానే క్షమార్పణ మొదలు పెట్టారు, ఇంకన్నిటికీ అదే పల్లవా ఏమిటి? రాజుగారు, రాజుగారు మీరేనా? నేనే బాబు. పాపాయమ్మ గారి డబ్బు కాజేయడానికి ఆమెను కొట్టారని మాకు రిపోర్ట్ వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు, అదంతా కట్టు కథ. ఒక్కగానొక్క బిడ్డ, నా కన్న తల్లి పెళ్లి కోసం ఇన్ని సంవత్సరాలుగా పొట్టన ఆయే కట్టుకుని ఆవిడ దగ్గర డబ్బు దాచుకున్నా. నన్నింత మోసం చేస్తుందని ఊహించనే లేదు ఇన్స్పెక్టర్ గారు. అవన్నీ మా దగ్గర చెప్పుకునే ప్రయోజనం అండి, అంతా కోర్టులో చెప్పుకోండి. ఫైనాన్స్ ఫోర్ చిచ్చి, దరిద్రపు సంబంధం. బావగారు, ఇంత అవినీతికి పాల్పడుతున్నారని మీరు నమ్ముతారా? నా బిడ్డ మీద ఒట్టేసుకో చెప్తున్నా, ఇదంతా అబద్ధం. నువ్వు చేసిన నేరానికి పాపం ఆ పిల్లలు ఎందుకయ్యా ఇరికిస్తావు? ఇంకా నయం, ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత నీ అసలు రంగు బయటపడలేదు. బాబు, నా బిడ్డకి అన్యాయం చేయకండి. నా జీవితం అంతా ధారపోసైనా సరే మీ డబ్బు మీకు చెల్లించుకుంటాను. బావగారు, ఈ ముహూర్తం మాత్రం దాటిపోయినవ్వకండి బావగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ పట్టుకునేవో ఇన్స్పెక్టర్ కాళ్ళు అయినా పట్టుకోవయ్యా, ఫలితం ఉంటుంది. ఇలాంటి సంబంధం చేసుకుని మీరు తలెత్తుకు తిరగాలా కర్లేదా? పదండి పదండి. రాజుగారు, అమ్మా లక్ష్మి, ఇంకా ఎందుకమ్మా ఆ పేరు పెట్టి పిలుస్తావు? కన్న తండ్రి నీకు అన్యాయం చేసిపోతున్నాడమ్మా. కొండంత అపవాదిని నెత్తరేసి వెళ్ళిపోతున్నాడమ్మా. రాజుగారు,
లక్ష్మి ఊరుకో ఊరుకో. అత్తయ్య నేనెంత దురదృష్టవంతురాలి. నేనే లేకపోతే నాన్నకి ఇన్ని కష్టాలు వచ్చుండేవా? నేనెంత పాపిష్టిదాన్ని. రాజుగారు ఏమిటి నా కర్మ బాబు? ఏమిటి దాస్ గారు, అసలు ఏం జరిగింది? లక్ష్మి లక్ష్మి నన్ను పోనివ్వండి. ఏమిటి లక్ష్మి, దీనికి ఏమైనా మర్చిపోయిందా? బాబు దేవుళ్ళారా మీరే అనుకోకపోతే నా లక్ష్మి నాకు దక్కదు కాదు. లక్ష్మి ఈ పాపిష్టి దానికి ఈ ప్రపంచంలో చోటు లేదు, చోటు లేదు. ఏమిటి లక్ష్మి నువ్వు చేసిన పాపం? నీ ప్రాణాలు తీసుకో. మీ నాన్న నిజంగానే ఈ దొంగతనం చేసి ఉంటాడని లోకానికి చాటాలనే? ఏమిటి కృష్ణ? లక్ష్మి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటోంది నాన్న. ఇప్పుడు ఏమైందిరమ్మా ఇంత ఆగాయిత్యం? బాబు గారు నాన్న ఊరుకోమ్మా, మీ నాన్నకి దేవుడు, అందుకే ఆ దేవుడు ఆయన ఇలా పరీక్షిస్తున్నాడు. లేదు బాబు గారు, ఇదంతా నా వల్లనే. నేనే లేకపోతే తప్పమ్మా, పసుపట్టలతో పారాణి కాళ్లతో నువ్వు అనవలసిన మాటలు ఇవి కావు. నువ్వు చేయవలసిన పని ఇది కాదు. ముహూర్తం వేళ మించిపోతుంది. పదమ్మా. బాబు గారు అవునమ్మా, ఈ ముహూర్తానికే నువ్వు నా ఇంటి కోడలవ్వాలి. మా ఇంటి మహాలక్ష్మి కావాలి. బాబు గారు ఏమ్మా, నీకు ఇష్టం లేదా? బాబు గారు ఏమ్మా లే. పద బాబు. ఇంకా ఎందుకమ్మా ఈ పూజలు పురస్కారాలను? ఏమైంది? అంతా అయిపోయింది. అందరం తల తంబర పుచ్చుకొని అడుక్కు తినే రోజు వచ్చిందమ్మా. మరిది గారు మళ్ళా ఏమన్నా అఘాయిత్యం చేశాడా? భలేదానివే, మావారేం కాదు, మన చిన్న మరిది గారు. అబ్బా ఏమిటో తొందరగా చెప్పమ్మా, నా పూజ తగలడిపోతుంది. రామరామ, ఎంత అపచారం, ఎంత అపచారం! ఏమండి 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 ఇది విన్నారా? ఈ సంగతి నువ్వు విన్నావటే? ఏమిటి? 3 జోకర్లు పడ్డ ఆట ఇంకా మొదట్లోనే ఉంది. అబ్బా మీకెప్పుడు ఈ పేకట పురాణమేనా? మీ తమ్ములం గారికి వాళ్ళ పెళ్లిట. అయ్యో పాపు, అలాగా? ఎవరితోట అడగరే? అడుగుతానుండవే, ఆట పూర్తిగాని. ఈలోగా అక్కడ పెళ్లి అయిపోతుంది. అయితే ఆలస్యం ఎందుకు, నువ్వు వెళ్ళి వచ్చేసి. అయ్యో రాత, ఆ హరిదాసు కూతురికిచ్చి మీ నాన్నగారు పెళ్లి చేస్తున్నారట. అంత పని చేస్తున్నారా? కలపోయా, ఆ హరిదాస్ కూతురు నా తమ్ముడికి ఇస్తాడా? కలుపు, నువ్వు కలుపు చెప్తాను. ఈ అరిష్టం రాబోతోందని నా ఆంజనేయ స్వామి అంతర్ధానం అయిపోయారు. రేపు ఆ ముష్టివాడి కూతురు ఇంట్లో అడుగు పెడితే నా కోదండరావుడు ఎంత ఆగ్రహిస్తారో. ఆయన వెళ్ళిపోతాడేమో. చాలండి, ఎప్పుడు మాటలు మీరు. ఇప్పుడు తిన్న వచ్చానాకే భయం అనుకున్నావే? కానీ వస్తుంది. ఏమండి ఎక్కడ కడుతున్నారు? వేర్ ఆర్ యు గోయింగ్ అని అంటుంది. షట్ అప్, నోరు ముయ్. నీతో నేను చెప్పాలా? నా ఇష్టం. నా తమ్ముడు పెళ్లికి నేను పెడతాను, వస్తాను పెడతాను. ఎక్కడికి బయలుదేరారు? పెళ్లికేనా? ఒక ఇన్విటేషన్ లేదు, పాడు లేదు, తగునమ్మో అంటూ బయలుదేరారు ముష్టి పెళ్లికి. సేమ్ లేదు, వెళ్ళండి. పెళ్లికేనా? కాదు, పెరట్లోకి స్నానం చేయాలి. సోపు కావాలి, అంతేగా? అంతే. ఏమండి ఏమండి ఇది మీరు విన్నారా? ఇప్పుడు మనమేం పెంచడానికి టైం లేదు. అమ్మా అమ్మా అమ్మా, మీ ఇద్దరు పెళ్లికి వెళ్తున్నారా? కాదమ్మా, మరి ఎక్కడికి? మీరు పోండి. నాన్న, అమ్మా, మామగారికి నమస్కారం చేయి. మామగారు ఆశీర్వదించు. వధూవరులను ఆశీర్వదించవయ్యా. నా లక్ష్మిని దిక్కులేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నాననుకున్నా. దేవుడే తన మందిరంలో ఇంత చోటు చూపిస్తాడు అనుకోలేదు బాబు. అంత మాట అనుకునే మామగారు. పెద్ద బాబు గారు, మీరు నా ఈ జన్మలో తీర్చుకోలేను బాబు గారు.
త్వరగా మా కోడల్ని ఒక పండంటి బిడ్డనిమ్మని నా రుణం తీర్చుకోవయ్యా. మళ్ళీ అగన్నయమ్మ ముగురమ్మల ముక్త మోనష్ట కుప్పమ్మ. రామాలక్ష్మి, ఇదేనమ్మా నీ ఇల్లు. ఏంటా ఏదో పని బుద్ధి లేదు? ఆ మాట నాతో అంటే ఏం లాభం? ఆ ముసలాయంతో చెప్పు, లేకపోతే హరిదాసు కూతుర్ని ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తాడా? అది కాదయ్యా, నువ్వు నా ముక్కలు చూసావా లేదా? నీ బోడి ముండా ముక్కలు చూడకపోతే నాకు ఆట కాదనుకుంటున్నావేంటి? ఆడితే మర్యాద కాదు, లేకపోతే లేచిపో. ఇగో ఇటువంటి వ్యధవ కూతురు కూర్చామంటే నేను ఊరుకోను. ఈ కళావరం రెండు ఏం చేసుకుంటావు, పులుసు వేసుకుంటావు, ఇవ్వకూడదు. పద్మ, అమ్మాయి చేస్తుందమ్మా. ఫోన్లో ఉంటాదే. నువ్వైనా వెళ్ళి హారతి తీసుకురమ్మా. అలాగే. సుమతి, కొత్త పెళ్లి కూతురు వస్తే పసుపు నీళ్లు తీస్తారా, హారతి ఇస్తారా? మీరేళ్ళు ఇద్దామనే? తప్పు. మగవాళ్ళు అలాంటి పనులు చేస్తారేమిటి? పద్మ, ఏమిటది? పిన్నికి హారతి ఇద్దామని. పెద్దవాళ్ళం మేము ఇంకా బతికే ఉన్నాం. మాకు లేని అక్కడ నీకేం అక్కర్లేదు. పూజా పునస్కారాలు చేసుకునే ఇంట్లోకి ఆ ముష్టివాడి కూతురు తీసుకొచ్చింది కనుక మర్యాదలు చేసి మంగళహారతులు కూడా ఇవ్వాలా? వెళ్ళు, నీ పని చూసుకో. రాము, తొందర రా బాబాయ్, వాళ్ళ అమ్మ చూస్తుంది. ఇక రండి పిన్ని. ఇక మీరేనమ్మా పిన్నికి పెద్దలు, దేవతలు. రా తల్లి. లక్ష్మి, ఇదొక విచిత్రమైన ఇల్లు. ఎవరో మనసున్న మనుషుల్లాగా ప్రవర్తించరు. ఇక్కడ నువ్వేం చూసినా ఏమీ అనుకోకు, ఏమన్నా ఏమీ బాధపడకు. లక్ష్మి, అవును, ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు? ఏమో పోనీ ఈ పూలు ఎందుకో తెలుసా? తెలుసు. ఎందుకు? పెట్టుకోవడానికి, పళ్ళు, తినడానికి, పాలు, తాగడానికి, గంధం, రాసుకోవడానికి, మంచం, పడుకోవడానికి. ఏమీ లేదండి, ఇవాళ వాకిలు వచ్చడం మా వంతు. పాపం దానికి 3 రోజుల నుంచి ఒకటే పొత్తు గడుపులో నెత్తి గజగలు ఆడిపోతుంది అనుకోండి. ఒట్టు నిజం. అందుకని బాబారు, మీరు ఇల్లు ఓడవడమా? చచ్చా, ఆ చీపురు అలా పడేయండి. అదేమిటండి, ఈ రోజు మా వంతుగా. ఇందులో వంతులేమిటి? నేను ఊడుస్తాను, మీరు వెళ్ళండి బావగారు. ఎన్నాళ్ళకన్నానమ్మా ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేస్తానంటాం. తప్పు బాబు, ఇలాంటి పనులు మగాళ్ళు చేయకూడదు. నేను గార్డెన్గా నాకు పిన్ని. రోజు ఊడ్చారా? అవునమ్మా. ఎందుకు? ఎందుకంటే రోజు శుభ్రంగా ఇల్లు వాటిని ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకుంటే దేవుడు మనకు బోలే డబ్బిస్తాడు. ఏంటిది, ఎందుకు ఇదంతా ఓడుస్తున్నా? ఎందుకేమిటండి, ఇలా ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? మాకందరికీ అలవాటైపోయింది. ఇలా ఉంటే గాని మాకు తోచదు లక్ష్మి, లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. ఇక నుంచి కొత్త అలవాటు చేసుకోండి. లక్ష్మి, ఇదంతా శుభ్రం చేసి అందరినీ మరమ్మతు చేయాలనుకుంటున్నావా? అది జరగని పని లక్ష్మి. నీ ఇల్లేమిటో నీ వాకులేమిటో నువ్వు చూసుకుంటే చాలు. బాగుందండి, ఈ ఇల్లు మాత్రం మంది కాదు, ఇది మన పనిగా. లక్ష్మి, చెయ్యనివయ్యా, ఇన్నాళ్ళు ఊరు వాడ ఊడ్చిపెట్టే పెళ్ళం కావాలని కోరుకున్నావుగా. వదినా. ఏమండి, ఇదిగో చెల్లెలా,
ముందు మీ ఆయనకి వదిన గారంటే దేవుడితో సమానం అని నేర్పుకో. ఆ తర్వాత ఈ ఇల్లు వాకిలి దేవాలయం కింద మారుతు గారు. విన్నావుగా, ఇక చీపురు అక్కడ బారేసి లోపలికి బా. వస్తా కానీ వేడి నీళ్ళు తోడు పెట్టాను, వెళ్ళి స్నానం చేయండి. లక్ష్మి, మా బాబు కదూ, మరి మీరు నేను చెప్పిన మాట వింటేనే మీరు చెప్పిన మాట నేను వింటా. భలే భలే, ఇవాళ తెల్లారులు ప్యాక్. నువ్వు వేసుకోమా, బలగున్నాడు. ఏంటి ఆటలేదా? ఇక్కడ వద్దులే, ఆ పాపాయం ఇంటికే పోదాం. పద పదండి. సరే పదండి. తొక్కకుండా పోండి. ఒక్క రోజులో ఎంత మార్పు తీసుకొచ్చావమ్మా. పోయిన లక్ష్మిని కూడా మళ్ళీ నువ్వే తీసుకురావాలి. ఓహో శ్రీనివాస, ఏమిటి ఇప్పుడేగా టిఫిన్ తినడతా? అప్పుడే కలిసిందా? అదేం లేదు పాపాయమ్మ, మజిలీ మారిస్తే కాస్త ముక్కలు పలుకుతాయేమోనని ఇవాళ మకాం ఇక్కడే పెట్టదలుచుకున్నా. కాదు, పాపాయం ఇల్లంటే అంత తేరగా ఉందనుకున్నావా? ఇక్కడ ఆడినందుకు శిస్తు చెల్లించాలి. ఇస్తేమిటి పాపాయమ్మ? శిస్తా మా ఇంట్లో ప్యాక్ ఆడిన తలకో రూపాయిన్నర చెల్లించాలి. అంతే కదా? కాదు అప్పుడేనా? కుర్చీలో కూర్చున్నందుకు తలకో రూపాయిని. అంతే కదా? కాదు అప్పుడేనా? ప్యాక్ 2 రూపాయలు ఇవ్వాలి. అంతే కదా? కాదు అప్పుడేనా మీకు కాఫీలు టీలు సిగరెట్లు మీరు అడిగినవన్నీ అందించినది శ్రీరాముడు గారు 2 రూపాయలు. అంతే కదా? ఇక రాండి. ఏమైంది బాబా? ఏమిటి ఇక మనకు రుణం తీరిపోయిందే. ఏం జరిగింది? ఏమిటి ఏమైంది ఏమిటి? ఈ మందమందంతా ఇక్కడికి వచ్చి పడ్డారా? ఇక వీళ్ళంతా రాత్రి మొదలు ఎక్కడే కాపురం ఉంటారు. ఇక వీళ్ళకి కాఫీలు అంతేవునా, నీతో సరదాగా కబుర్లే చెప్తున్నా. శ్రీరాములు, కాఫీ పట్టురా. గచ్చు చూసావా, గొంతు కోసం మేకలకు అరుపులు వీళ్ళను. ఉండి పని చెప్తాను. ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా? ఏంటిది? ఈ రోజు వద్దు, ఈ మందు వాళ్ళకి కాఫీలో కనిపించానంటే ఇక చూడు, ఇక నుంచి ఆ మందం అంతా వెళ్ళిపోయి 3 రోజులు కాలాగొట్టు మీద మకం. కాఫీలు తీసుకోండి, మన అకౌంటే. ఏమో స్పెషల్ గా వేసుకొచ్చా? రాత్రి ఇచ్చారు కదా గురుగారు. ఏంటే ఇప్పుడు వస్తాం. ముక్కలు పడ్డట్లేదు. ఏమొచ్చింది? ఏమిటి శ్రీనివాసులు? పాపాయమ్మా, నీ కాఫీ ఉందే? ఏంటి ఆ కాఫీ కావాయా? నీలగిరి గుంజు గింజలు తెప్పించి పెసరగా కాయించాను నీకోసం. బ్రహ్మాండం కదా. తాగితోడు తెలుస్తుంది. నేనే తాగితే డబ్బులు ఎవరిస్తారయ్యా? బోరు డబ్బులు దండ కదా చూస్తున్నాను. రాజా రాజా ఇది. పర్వాలేదు, తాగు. ఎంత బాగుంది. అయ్యో బ్రహ్మాండంగా ఉంది. అమ్మా అమ్మా, కృష్ణార్పణ వచ్చాడే. కృష్ణార్పణ? అదే పిన్ని వాళ్ళ నాన్న. ఇప్పుడే జైలు నుంచి వదిలేశారు. అవునులే, మళ్ళీ ఎక్కడో దొంగతనం చేసి కూతురికి ఏ సారా బూర ఇవ్వడానికి వచ్చి ఉంటాడు. అమ్మా లక్ష్మి, నాన్న. అమ్మా బాగున్నా తల్లి? బాగున్నా నాన్న. రా, కాళ్ళు కడుక్కుంది కానీ చాలా. లక్ష్మి, ఇవాళ రాత్రి నాన్న బెజవాడ వెళ్తున్నట్ట. అదే నాన్న పుష్కరాలు కదా, కృష్ణ స్నానానికి. ఇవాళ రాత్రి నేను పలవెల్లో వచ్చి పెద్దరాడు అయిపోయిన స్నానం చేసి ఎందుకు నమస్కారం మా గారు. ఎప్పుడు వచ్చారు? లక్ష్మి, అమ్మాయికి మంచినీళ్ళు ఇచ్చావా? అయ్యో ఇంకా నుంచునే ఉన్నారే. రండి కూర్చోండి కూర్చోండి. నాన్న ఎవరు వచ్చారో చూడు. నమస్కారం బావగారు. ఓహో బావగారా, ఎప్పుడు రావటం? ఇప్పుడేనండి. ఏమిటి బావా? బాగుంది. మీరు చెప్తే వినంటున్నారా? అదేమిటి బావా, మేమేం పరాయి వాళ్ళమా? మాతో పాటు నువ్వు ఇక్కడే ఉండొచ్చుగా. ఎక్కడికి వెళ్తారు నాన్న, మనం వదిలిపెడితేగా. లేదు బాబు, పుట్టి పెరిగిన ఊరు పుట్టెడు అభాండాన్ని నెత్తిన వేసింది.
దాన్ని మోసుకుంటూ ఇక నేను ఇక్కడ ఉండలేను. ఎక్కడికి వెళ్తావు నాన్న? ఈ పెద్దతనంలో ఒంటరిగా ఎలా ఉంటావు? నాకేమమ్మా, అత్తయ్య లేదు. ఉత్సవాలు, ఊరేగింపులు, కట్నాలు, కానుకలు లేకుండానే పెళ్లి జరిగిపోయి మీ మంచితనానికి ఏ రూపంలోనూ నేను బదులు తీర్చుకోలేదు. ఈ లక్ష్మీ విగ్రహాన్ని మీ ఇంట్లో ఉంచి మీకు సిరి సంపదలు ప్రసాదించమని ప్రార్థించే అవకాశాన్నైనా నాకు ఇప్పించండి బావగారు. బావా, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మినే వాటించాం. అంతకు మించిన కట్నం ఏముందయ్యా? ఈ లక్ష్మిని కూడా మా లక్ష్మి చేతికి రామ్మా, వచ్చి తీసుకో. తాను చేతి చలువు వల్లనైనా కలకాలం ఆ దేవి ఈ ఇంట్లోనే కొలువు ఉంటుంది. మహాలక్ష్మిని ప్రతిష్ఠ చేస్తుంది, వెళ్దామా? ఏమిటి, నా మందిరం కాకుండా దేవుడు మరో చోట నిలవడమే? దానికి ఎంత నియమం కావాలి, ఎంత నిష్ట కావాలి? అయినా ఏ బొమ్మ పడితే ఆ బొమ్మ దేవుడు అనుకోవడానికి నీకెంత బుద్ధి లేదు? నాకు హారతి బాడైపోతుంది. లక్ష్మి, క్షీర సముద్రం. పిలుస్తున్నారు. టైం లేదండి, నేను వెళ్ళొస్తాను. చూడమ్మా, బొట్టు పెట్టకుండా పంపకూడదు, పెట్టించుకోకుండా వెళ్ళకూడదు. పెట్టించుకుంటే ఆ మహాలక్ష్మి మన్ని చల్లగా చూస్తుందమ్మా. పెళ్లి ఆడుకోండి. పోదాం. సిగరెట్ ఏదిరా? ఇదిగో. ఏమే, నువ్వు క్రమం వండుకుని ఎక్కడ పెత్తనాలా? అబ్బా, పెద్ద పనులు ఉన్నట్టు లేచినప్పటి నుంచి చెట్లు పేకగా. నా డబ్బు నా ఇష్టమే. నోరు మూసుకెళ్తారు, వాడికి ఆకలేస్తుంది. మీకంత ఆకలిగా అంటే మీరే వండుకోండి, నేనే వండానబ్బా. ఏమిటో పేరా, నీ వండుకోవాలా? ఏ ఆంజనేయ బాబాయ్ వండుకోవట్లా? బాబాయ్ లాగా నేనే దద్దం కాదు, చేస్తావా చర్మం అయితేనా? ఏమిటది? చేస్తావా చర్మం అయితే అంటావా? నేను చదువుకున్న దాన్ని. నా షడప్ చేసుకుని గో అండ్ కుక్. ఏమిటే వేలంత లేవు, నన్ను నా పిల్లలే చేసుకుంటావా? ఎన్ని గుడ్లే నీకు? అది పిల్ల. పిల్ల ఇలాంటి పిల్లలు కన్నడ చాలక పైగా వెనకేసుకొస్తున్నావా? అయ్యో, అమ్మగారి పంట మంచి మీద, అయ్యగారి ఇష్టాస్ మీద. నీకుండాలే సిగ్గు. నా ఇష్టం, నేను రోజుతో పిల్లగంటాను. మధ్య నీదేం పోయిందే? అక్కడ రాబోదు రోజు 10 మందిని కలు. మధ్య మాకే మీరుండే. అక్కయ్య, ఏమిటిది? పసివాళ్ళు ఏదో తెలియక అన్న మాటలు పట్టించుకుని మనం గొడవ పడతామా? ఏమిటి, మేము గొడవ పడుతున్నావా? అసలు ఇదంతా నువ్వు నేర్పిన విద్య కదా? నువ్వేదో మహాపతివ్రత శిరోమణివని మేమంతా కాపురాలు చేసుకునే వాళ్ళని నేర్పుతున్నావా? ఏం చెప్పలేదు. మరి ఏమిటి చెప్పింది? ఆడదానికి ఇల్లే స్వర్గం, అందరూ వాళ్ళు వంచి పని చేయాలి. అమ్మోళ్ళు అంగదుగా శిరోమణి ఇదా నేర్పింది? అమ్మ మహాలక్ష్మి, నువ్వు వచ్చావుగా, ఆ పనులని నువ్వే చేసి ఆ కీర్తి నువ్వే సంపాదించుకో. అదే చేస్తున్నారా? అయ్యో రామరామ, చూడు తల్లి, పెద్దవాళ్ళు ఎలాగో మారరు, పిల్లలన్నా మారుతు తల్లి. నువ్వు ఎప్పుడు పనిలోనే ఉంటావు, మరి దేవుడి పని ఎప్పుడు చూసుకుంటా? మన పనులు మనం సరిగ్గా చేసుకుంటే దేవుడికి చేసినట్టేగా. ఈ ఇల్లే మన గుడి. అందుకా నువ్వెప్పుడు ఇల్లు ముగ్గులేస్తావు?